మొన్న అంటారు చిరంజీవి గారిని జగనన్న అవమానించారని చెప్పేసి. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. చిరంజీవి గారు జగన్ గారు ఏ విధంగా ఎంత ఆప్యాయంగా ఉంటారో నేను మధ్యలో ఉండి చూశాను. మొన్న భీమవరంలో అయితేనే, గతంలో అయితేనే నేను దగ్గరుండి వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయంగా పలకరించుకుంటారో, ఎంత ఆప్యాయంగా ఉంటారో, సొంత అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఇంకా నువ్వే నేను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటావు, కానీ చిరంజీవి సోదరునని ఎప్పుడు చెప్పుకున్న పరిస్థితి గతంలో ఎప్పుడు కనపడలేదు మాకు. ఈరోజు చిరంజీవి గారికి అవమానం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు. చిరంజీవి గారికి నిజమైన అవమానం ఎప్పుడు జరిగిందో నేను చెప్పనా పవన్ కళ్యాణ్? పరిటాల రవి నీకు గుండె కొట్టించినప్పుడు చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు కళ్ళడానికి వస్తే అధికార మదంతో చంద్రబాబు నాయుడు పరిటాల రవి కలిసి చేసిన అవమానం చిరంజీవి గారి జీవితంలోనే పెద్ద అవమానం. నీ గుండె ఎపిసోడ్లో అప్పుడు జరిగింది చిరంజీవి గారికి అవమానం ఆయన జీవితంలో. ఇంకెప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య జయం చిరంజీవి గారిని ఎవరో ఏ రకమైన అవమానాలు చేయలేదు. మొన్న పుట్టినరోజు పూట మళ్ళీ నువ్వు చేసావు అవమానం ఆయన్ని నీ సొంత ఎజెండాతో. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతం నుంచి మేము అడుగుతున్నాం, నీకేమన్నా దమ్ముందా? 175కి 175 కాన్స్టిట్యున్సీలు పోటీ చేసి దమ్ము నీకేమన్నా ఉందా? లేకపోతే 25కి 25 ఎంపీలు పోటీ చేసే దమ్ము నీకేమన్నా ఉందా? నీకు ఆ దమ్ము లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు చెప్తే కానీ నీ సీట్లు నువ్వు ఎన్ని పోటీ చేస్తావో కూడా కనీసం నువ్వు చెప్పలేని పరిస్థితి నీది. అలాంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలంటావు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమని కోరుకుంటున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా? ఎందుకంటే నీ ఎజెండా వాళ్ళకి అర్థమైంది కాబట్టి. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా సరే 31 లక్షల ఇళ్ళు, లేకపోతే అమ్మఒడి పథకం, విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ, ఈ విధంగా 40 పథకాలు కుంటుపడిపోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అయితే అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే ఈ పథకాలన్నీ ఏదో రకంగా ఆప్ చేయాలి అనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడైనటువంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి నువ్వు ఒక్కడవే కోరుకుంటున్నావు. ఆంధ్ర రాష్ట్రంలో వేరెవరో కోరుకోవట్లేదు. అదేవిధంగా ఏమన్నా అంటే అన్నానంటావు, నువ్వు పెద్ద పుడింగని నువ్వు పెద్ద ఫీల్ అయిపోతుంటావు. నిన్న కాక మొన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. ఆయన నువ్వే పెద్ద పుడింగ అయితే నీ దగ్గరకు వచ్చి నేను కలిసి ఉన్నావు, కానీ నిన్ను కలకుండా తారక్ జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఆయన మాట్లాడి వెళ్ళారు. గత వారం రోజుల నుంచి చూస్తున్నాం మనం పత్రికల్లోని. అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తాడు, చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవుతారని రకరకాలుగా న్యూస్లు స్ప్రెడ్ చేసుకున్నారు. అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీకి రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో ఎక్కడ కనపడలేదు. కనీసం చంద్రబాబు నాయుడుకి కూడా నీకులాగే సిగ్గు లేదు. వేరే ఎవరన్నా అయితే సిగ్గుపడతారు, చంద్రబాబు నాయుడికి కనీసం సిగ్గు కూడా లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే రోజు ప్రధానమంత్రి గారిని, ఒకే రోజు భారత రాష్ట్రపతి గారిని కలిసి రావడం జరుగుతుంది. అయినా మేము ఎక్కడా ప్రచారం చేసుకోవట్లేదు. 4 రోజులు బట్టి వరుసగా మీడియాలో, ఎల్లో మీడియాలో ప్రచారం, అమిత్ షా చంద్రబాబు నాయుడు మీట్ అవుతున్నారు. నువ్వు పెద్ద పుడింగ్ కాదు వాళ్ళ దృష్టిలోని, చంద్రబాబు నాయుడు పెద్ద పుడింగ్ కాదు, మీ ఇద్దరికన్నా జూనియర్ ఎన్టీఆరే బెటర్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ని కళ్ళడం జరిగింది అమిత్ షా గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాపుల గురించి మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఒక మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కాపులకి ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో, వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ఈ రాష్ట్రంలో ఒక్కరితో అన్నా సరే చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని నువ్వు చెప్పించగలవా? లేదే. ఆ రోజు తుని కాపునాడు కాపు గర్జన విషయంలో కూడా రకరకాల రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా పెట్టిన కేసులన్నీ కూడా జగన్ గారు ఎత్తేయడం జరిగింది. సెంట్రల్ కేసు నేను బీజేపీకి దగ్గరగా ఉన్నాను, బీజేపీ వాళ్ళతో మాట్లాడతానంటావు. కనీసం కాపుల తరపున వకల్తా పుచ్చుకొని ఆ కేసు తీయించి ప్రయత్నం ఎప్పుడన్నా చేసావా? కాపులు లోన్ చేసుకుందాం, నాకు కులం లేదు, నాకు మతం లేదని ఒక పక్క మాట్లాడుతూనే కాపులందరూ నాకు ఓటేయాలని మరి ఇంకో పక్క మాట్లాడుతూ ఉంటావు నువ్వు. ఒక్కటి చెప్తున్నాను, తుని కాపు ఉద్యమం కేసుల్లో కానీ లేకపోతే ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడు కాపు అక్క చెల్లెమ్మల్ని పెట్టిన హింస, వాళ్ళని కొట్టిన తీరు, అవన్నీ మా కళ్ళతో మేము చూసాం. ఎందుకంటే ఆ కేసుల్లో మమ్మల్ని కూడా అన్యాయంగా ఇరికించిన పరిస్థితుల్లో మేము ప్రజెంట్ ఉన్నాం. ఆ కేసులు అయితేనే, వంగవీటి మోహన్ రంగా గారు హత్య విషయంలో అయితేనే, ఒక్కటి నువ్వు ఈ రాష్ట్రంలో ఎవరితో అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చీట్ ఇప్పించి ఆ తర్వాత ఆయన సంఖ నాకుతానంటే పర్వాలేదు. అటువంటిది ఏమీ లేకుండా కాపులకి ఎంత అన్యాయం చేసినా చంద్రబాబు నాయుడు సంఖ నాకుతానంటే నీ వెనక ఫాలో అవ్వడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని తెలియజేసుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకొచ్చిందో మేమందరం కలిసి ఒకసారి చెక్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం అనే నినాదంతో ప్రతి గడపకి తిరుగుతూ ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో చూస్తుంటే మాకే చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి. ఒక్క రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అయితేనే, ఆరోగ్య పథకాలు అయితేనే, విద్యా పథకాలు అయితేనే ప్రతి ఇంటికి వెళ్ళి మేము అడుగుతుంటే వాళ్ళ నోట్లోంచి వచ్చిన సమాధానం చూసి మాకే చాలా ఆనందంగా ఉంది. ఇది గమనించిన ప్రతిపక్షాలన్నీ కూడా రకరకాల కుట్రల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి మీద పన్నుతూ రకరకాలుగా ఆయన ఇబ్బందులు గురి చేద్దామని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని నాదెండ్ల ఒకసారి వెన్నుపోటు పొడిచి సక్సెస్ అయ్యాడు. పాపం ఆయన జాగ్రత్తగా ఉండకపోవడంలో రెండోసారి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి సక్సెస్ అయ్యాడు. ఆ ఇద్దరూ కలిపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే సెకండ్ని కలుపుకొని నాదెండ్ల నారా పవన్ కళ్యాణ్ అనే సెకండ్ని కలుపుకొని ప్రజలకు అత్యంత ఆప్తుడైన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక రకంగా వెన్నుపోటు పొడుదామని ఈ ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రకరకాల చిల్లర రాజకీయాలు, రకరకాల చిల్లర పనులు. మీ ముగ్గురు కాదు కదా, మీలాంటి వాళ్ళు ఇంకొక 300 మంది వచ్చినా సరే వైఎస్ జగనన్నకున్న ప్రజాబలం ముందు మీరు ఏమీ చేయలేరు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను.